2025. ఏ గిఫ్ట్ ఇవ్వకపోతే అభినందన భవానీ గారు ఇస్తారు. ఏం పర్వాలేదు. ఆవిడ బంగారం, మనిషి బంగారం, ఆవిడ దగ్గర ఉన్నది కూడా బంగారం. మాట్లాడతాను, మీకు తొందరగా గుర్తుపట్టండి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తొందరగా గుర్తుపట్టిన వాళ్ళకి ఒక మంచి బహుమానం ఇస్తాను, లేదంటే జోగినాలతో చెప్తాను డొక్కల తల్లి టిక్కీలతో పెట్టేస్తాడు. అంటే ఎవరో ఒకళ్ళే చెప్తారేమో, వాడికి గిఫ్ట్ ఇచ్చేద్దాం జేబులో చేయబెట్టుకుని రెడీగా ఉన్నాను. మరి ఇంతమంది చెప్తే ఎలా ఇవ్వగలను? కానీ మాట తప్పను, ఈసారి ఇస్తాను ఖచ్చితంగా. నా మీద నమ్మండి నిజంగానే. కానీ ఈసారి నేను ఎక్కువ మాట్లాడవట్లేదు. నా బాడీ లాంగ్వేజ్ చూసి మీరే చెప్పాలి వెంటనే, ఓకే కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తూనే ఉన్నారు. ముందుగా ఎవరు చెప్పారు? చెయ్యొద్దండి బాబు. ఎవరు చెప్పారు? మీరా? మీ పేరు చెప్పండి సార్. వినపడా? ప్రసాద్ గారు అనొచ్చు కదా. ప్రసాద్ గారు, నా దగ్గర కొన్ని ట్రావెలర్ గిఫ్ట్ కూపన్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే ఉచితంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. కష్టమని చెప్తారు. ఈ కష్టమైనవన్నీ ఏం చెప్తారు? ఎర్రసారి మూర్తి గారు యూనియన్ బ్యాంకులో ప్రముఖమైన స్థానంలో చాలా సేవలు అందించారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాటినాట్ అన్నీ. ఇప్పుడు ఆయన చెప్పారు, మీరు సులభంగా చెప్పేశారు. అయితే ఒక వాయిస్ నేను చెప్తాను, ఇది మీరు చెప్పండి, ట్రై చేయండి. ఇక్కడ స్కూల్ పెట్టి 3 నెలలైనా ఒక్క పంతులు 3 రోజుల పాపమ్మ పోలేదు. బాలమని చూడమని ఇది చెప్పగలరా? మళ్ళీ చెప్తాను. ఇక్కడ స్కూల్ పెట్టి 3 నెలలైనా ఒక్క పంతులు 3 రోజులు పాపమ్మ పోలేదు. ఇంకొక వాయిస్, ఇది అందరూ చెప్పేస్తారు. అన్నం పుణ్యం ఎరిగిన అమ్మాయికి సొంత హృదయాలలో చుచ్చులు పెట్టారు. మా కష్టంతో మీ కడుపు నింపుకుంటున్నాము. మా అపూర్వ చేత నిర్భయాన్ని కొలతూశారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి చెప్తానండి. భార్యాభర్త సినిమా చూసి వస్తున్నారు అంటే కొంతమంది అమాయకంగా ఉంటూనే చాలా గట్టి ప్రశ్న వేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అది వాళ్ళు విప్రేషన్కి తెల్లారిపోతుంది, అది అయ్యే పని కాదండి. అయితే సినిమా చూసి వచ్చేటప్పుడు నెలలో సినిమా గురించి మాట్లాడుకుంటారు కదా. ఆవిడ అడిగింది, ఏమంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు కదా, అవును లవ్ చేసుకున్నారు, అది సినిమా పాయింటే అది లవ్ అని. అని వాళ్ళిద్దరూ పాటలు పాడారు, ఎగిరారు. అవును అది తప్పుడు, పాటలు లేకపోతే సినిమాలు అవ్వదు, పాటలు బాగా పాడతారు. అది కాదండి. మరి ఆ విలన్స్ వచ్చారు, వాళ్ళందరినీ కొట్టాడు. మరి లేకపోతే వాడి హీరోయిజం ఎట్లా? మరి విలన్ని కొట్టాలి. ఇన్ని కష్టాలు పడిన తర్వాత చివరిలో మరి వాళ్ళు దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చారు. అవునా, అది అసలు ఫార్ములానే అది మన సినిమాది. చివరిలో గ్రూప్ ఫోన్లో ఉండాలి, హీరో హీరోయిన్ ఉండాలి, మధ్యలో అటుపక్క ఇటుపక్క అందరూ వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. మరి అంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. అవును పెళ్లి జరిగింది. మరి ఏంటంటే వాడు శుభమని వేసాడు ఇక్కడ. అప్పుడు ఉంటే కదా ఆవిడ అమ్మాయి కింద. అట్లనే రిక్షాలో వెళ్ళేటప్పుడు భార్య వాల్ పోస్ట్ చూసి అయ్యో మర్చిపోయానండి, రిక్షా వెనక్కి తీసుకుపోదామని. ఏమైందండి? నేను తోడేటి మర్చిపోయానండి, తోడు మీద పోస్టర్ చూసి. ఇట్లా నిజ జీవితంలో వెళ్తున్నప్పుడు కొన్ని జరుగుతుంది. అట్లనే ఇద్దరు చెవిటి వాళ్ళు, మనం ఏంటంటే చెవిటి వాళ్ళు అనుకోదు, వీరికి సమస్య జనం ఒక 60 దాటిన తర్వాత వచ్చినే ఉంటుంది. ఇద్దరికి వీరికి సమస్య ఉంది. సుబ్బారావు రామారావు అనుకున్నాం సపోజ్. వాళ్ళు ఎదురుపడ్డారు ఒకరొకరు రోడ్డు మీద బజార్లో. ఎవరైనా సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్కారం రామారావు గారు అంటే నమస్కారం ఎందుకు పెట్టి వినపడింది అంటే ఇట్లా అన్నాడు కదా. సరే ఎవరైనా ఎక్కడికి బజార్కి అన్నారు. అదే లేదండి బజార్కి సార్. ఓహో బజార్కి అనుకున్నానండి. అట్లా ఇద్దరికి వాళ్ళకి తగిన సమాధానం దొరుకుతూ ఉంటాయి.
ఇట్లా మనం నిత్య జీవితంలో సరదాగా మాట్లాడుకునేవి జోక్స్ అంటే ప్రత్యేకంగా తయారు చేస్తే అది జోక్ కాదండి. మీరు సినిమాలు ఏం చేస్తున్నారు, ప్రత్యేకంగా తయారు చేస్తారు, వండుతున్నారు. దానివల్ల ఏమంటే దానిలో న్యాచురాలిటీ పోయి ఈ చెత్త ఐటమ్స్ మోహన్ కృష్ణ గారు చేశారు. యాక్చువల్గా జేకే రంజుకోవద్దు మోహన్ కృష్ణ గారు, మైసెల్ఫ్, అక్కడ ఒక శరత్చంద్రన్ ఇంకొక ఆయన ఉన్నారు. మేమంతా ఒక హ్యూమర్ క్లబ్ అని పెట్టామండి హైదరాబాద్. అది ఏంటంటే మనం టీవీ కందుకూరు సూర్యనారాయణ, ఏడు గోపాలరావు, దిగిరాలు ఉన్నాయా, వీళ్ళలో మనం అప్పట్లో రేడియో ఎలాంటంటే మన జీవితంతో పెన్నేసుకుపోయింది. అంటే రేడియోలో కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే టైమింగ్స్ టైం దగ్గర నుంచి మొత్తం రేడియో పాల్గొని ఉండేవాళ్ళం. సో ఆ రోజు ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం నేను వార్తలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను, చెప్తాను. ఒకసారి మీరు అది ట్యూన్ అది కరెక్ట్ అవుతుందో లేదో చూడండి. మొట్టమొదట అద్దెకి మనరైన న్యూస్ అలా చెప్తారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దెకి మన. లండన్లో నేను రాత్రి భూమి కంపించింది, నైతిక బాధ్యత వహించి అక్కడ మంత్రి ఒక రాజీనామా చేశారు. టోక్యోలో రోజు ప్రారంభం కావాల్సిన ప్రపంచ శాంతి సదస్సు 2 వర్గాల మధ్య ముష్టియుద్ధం జరగడంతో శాశ్వతంగా వాయిదా పడింది. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా దేశమంతా నగరవాసులు తమ తమ వాహనాలపై 250 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ఈ కూడా విశేషాలు మరొకసారి. మనకి ఇంకొక ఆయన ఉన్నారు, దిగ్గరల పున్నయ్య. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దిగ్గరాల పున్నయ్య. ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కృతజ్ఞతతో తెలుస్తోంది. ఎండుగడ్డి ఎగుమతి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు స్వాహా చేశారని తనపై వచ్చిన ఆరోపణను మంత్రి కన్నారావు ఖండించారు. తాను తిన్నది కేవలం 9,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, అయితే అది ఎవరో తనపై కఠిన దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరొకసారి.